నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. చట్టం అందరికీ సమానమే అంటోంది రాజ్యాంగం. ఉన్నతుడైన సామాన్యుడైన న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. కానీ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కోర్టు తీర్పుల కంటే ప్రభుత్వ నిర్ణయాలే సుప్రీమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏకంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రంగనాథ్ పై, హైడ్రాపై సీరియస్ అవుతోంది. కానీ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ వ్యవస్థకు మరిన్ని అధికారాలు ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. అసలు హైడ్రా పేరుతో తెలంగాణలో ఏం జరుగుతోంది? హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టే స్థాయిలో రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో డీటెయిల్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన హైడ్రా రాను రాను వివాదాస్పదంగా మారింది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో ఇల్లు కట్టుకున్న అమాయక పేదలపై హైడ్రా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. నోటీసులు ఇచ్చేందుకు కూడా సమయం ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ బుల్డోజర్లతో విరుచుకుపడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెక్కాడితే గాని డొక్కాడని అమాయకులు చిన్న పిల్లలతో సహా రోడ్డున పడ్డారు. మా తప్పేముంది? ప్రభుత్వ అధికారుల అనుమతులతోనే కదా ఇల్లు కట్టుకున్నాం, ప్రభుత్వమే కదా మాకు కరెంట్ ఇచ్చింది అని బాధితులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై ఒకవైపు బాధితులు పోరాడుతుంటే మరోవైపు ప్రైవేట్ స్థలాలపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపించింది. ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా ఇష్టరీతిన వ్యవహరించి ప్రైవేట్ స్థలాలపై ఉక్కుపాదం మోపింది. దీనిపై బాధితులు హైకోర్టుకు వెళ్లడంతో హైడ్రా రంగనాథ్ వ్యవహారం మొత్తం బయటపడింది. కోర్టు స్టే ఇచ్చినా హైడ్రా ఎక్కడ ఆదేశాలను పాటించలేదు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. న్యాయపరమైన ప్రక్రియలను పాటించకుండా కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చివేతలు కొనసాగించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడటంపై కూడా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అధికారి ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ చట్ట పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, అతడిని బాధ్యతల నుంచి తొలగించాలని కూడా కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఎపిసోడ్తో చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. సాధారణంగా ఒక ప్రభుత్వ అధికారిపై కోర్టు తీవ్రంగా మండిపడితే లేదా ఒక వ్యవస్థ తీరును తప్పుపడితే ప్రభుత్వం పునరాలోచనలో పడుతోంది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు మరింత పవర్స్ ఇవ్వాలని భావిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. పవర్ఫుల్ పోలీసింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో హైడ్రాను మరింత తీర్చిదిద్దేలా ప్రభుత్వ ఆలోచనలు చేస్తోందన్న వార్తలు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను కూడా అధిగమించేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని విపక్షాలు, మేధావులు ఫైర్ అవుతున్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పక్కన పెడితే ప్రజాస్వామ్య వ్యవస్థల ఉనికికే ప్రమాదమని న్యాయ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చర్యలపై సమాజంలోని మేధావులు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకెంతమంది పేదలపై కక్ష తీర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కాంగ్రెస్ కే చెందిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, ఫామ్ హౌస్లు స్పష్టంగా కనిపిస్తున్నా వారి జోలికి వెళ్లేందుకు కూడా హైడ్రా వెనుకాడుతోందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడం లేదా కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవడానికి వారికి సమయం ఇవ్వడం జరుగుతోందని, అదే పేదల విషయానికి వస్తే మాత్రం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలే తొలగించాలి అనుకుంటే అది చట్ట పరిధిలో అందరికీ సమానంగా జరగాలి. న్యాయస్థాన ఆదేశాలను తుంగలో తొక్కి కేవలం పేదలపైనే ప్రతాపం చూపడం ఎంతవరకు సమంజసం? హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా రేవంత్ ప్రభుత్వం సాధించాలనుకుంటుంది ఏంటి? ఇది నిజంగా నగర అభివృద్ధి కోసమా లేక రాజకీయ ప్రయోజనాల కోసమా అన్నది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇచ్చి నగరంలో సామాన్యులు లేకుండా చేయాలని కుట్ర ఏమన్నా చేస్తున్నారా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టు ఆర్డర్స్ ను కూడా ప్రభుత్వం పక్కన పెట్టడం కరెక్టేనా? హైడ్రాకు మరిన్ని పవర్స్ ఎందుకు ఇస్తున్నట్లు? వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.